హాయ్ బబ్బు. హాయ్. ఎలా అనిపించింది ఈరోజు స్టేట్ లెవెల్‌లో నువ్వు బాక్సింగ్ ఆడినప్పుడు? బాగా అనిపించింది. ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. వచ్చింది. అంటే నెక్స్ట్ టైమ్ ఇట్లా కాదు ఇట్లా ఆడాలని చెప్పి. అంటే స్కిల్స్ నేర్చుకున్నావు. ఆ! సో, అంటే నువ్వు ఓడిపోవడానికి రీజన్ ఏమంటావు అసల? ఓడిపోవడానికి రీజన్ అంటే స్పోర్ట్స్‌లో అన్నప్పుడు అయితేనే ఉంటాయి. అయితే ఒక్కసారైనా ఓడిపోలే. వాళ్ళు వీళ్ళు ఓడిపోయారని మనం కూడా ఓడిపోవనని ఉండదు కదా! అంటే ఏదో చిన్న మిస్టేక్ అయినా కనిపించుంటది కదా! ఎంతమందిని చెప్తారు పైన రింగ్ పైన ఆడేటోళ్ళకి తెలుస్తుంది. అంటే నీ హార్ట్ బీట్‌లో 120 అది అదే అంటున్నా ఏమంటారు కావాలని ఓడిపోవాలి అనుకోం కావాలని ఓడిపోవాలి అనుకోం కదా. రీజన్ ఏంటంటే ఏం చెప్పలేము అప్పుడు. గెలవాలా అన్నట్టు ఓడిపోం కదా, గెలవాలనే పోతారు ఎవరైనా. అయితే లోక అయిపోయింది అది. నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయాలి. అంటే మీ అన్నయ్య రాక ఓడిపోయావా నువ్వు? అన్న లెవెలే వండుకుండా అన్న ఇంత పొద్దు పొద్దున ఏడొస్తాడు అంటే కింద కాదు. అరే ఇంక ఇట్లా చెప్పాలా కానీ ఏం చెప్పాలి నీకు? క్వశ్చన్ ఇక్కడ గట్ల ఉన్నాయి అనుకో. ఆన్సర్ ఇవన్నీ వస్తుంది అంటే వాళ్ళ అన్నయ్య బ్లెస్సింగ్స్ లేక ఎంకరేజ్మెంట్ లేక కొంచెం డిసప్పాయింట్ అయ్యి నైట్ అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్లో బిజీగా ఉండి నిద్ర లేక సెలబ్రేషన్లు అసలు ఏం చేసుకోలే, ఇంటికి పోయి తిని వండుకున్నా అంతే. అంతే. అంటే ఆ పడుకోవడం వల్ల పొద్దున మ్యాచ్ విషయం మర్చిపోయి ప్రాక్టీస్ చేయలే. ఓరు మళ్ళీ ప్రాక్టీస్ అంది గిడికిన పోయి 9 అయింది నాకు. సర్లే, జరుగుతూ ఉంటాయి ఓడిపోవడం గెలవడం. నెక్స్ట్ టైం స్పోర్ట్స్ అన్నప్పుడు అయితేనే ఉంటాయి కదా అక్క. అంతే. నెక్స్ట్ టైం ట్రై చేయాలా. బబ్బు ఓడిపోయినా కూడా జనాల హృదయాలు గెలుచుకున్నాడు. పూర్వీకన్నా చెప్పాను. గెలవడం కంటే ఓడిపోతేనే మస్తు నేర్చుకుంటాం, మస్తు ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఇంకా స్ట్రాంగ్ అవుతాము. మన మిస్టేక్స్ మనం కవర్ చేసుకుంటాం నెక్స్ట్ టైం. అంటే ప్రతిసారి విన్ అయ్యాను నేనే విన్ అవుతాము అని చెప్పని ఓవర్ కాన్ఫిడెన్స్తో రింగ్ మీద దిగుతాము. సో ఒకేసారి డల్ అయిపోయేసరికి ఏంటి నేను ఓడిపోయిన డిప్రెషన్లో కన్నా ఇది చిన్నది కాబట్టి బెటర్గా ఉంటుంది. ఏమంటా బాబు? అట్లుంటుంది కానీ నేను అట్లా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఎక్కలేక. నేను అంటుంది అంటే ప్రతిసారి గెలిస్తే నువ్వు ప్రతిసారి ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పి నేను అనట్లేదు. నేను నువ్వు అంటున్నావు కదా ప్రతి ఒక్కరు అన్నావా లేకపోతే కొంతమంది అన్నావా? కొంతమంది నేను లేను. ట్రై చేసిన, నేర్చుకున్నా. నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయాలి. అంటే డైలీ ప్రాక్టీస్ చేయాలి. డైట్ ఏం చేస్తున్నా లేదా? ఈవినింగ్ సెక్షన్ చేస్తా, మార్నింగ్ టైం. నేను ప్రాక్టీస్ అనట్లా, డైటింగా డే టైం అన్న నాకు డే టైం చేస్తున్నావు అన్నట్టు అనిపించింది. డైటింగ్ ఈటింగ్ నో. రేపు మ్యాచ్ ఉందంటే ఈరోజు వెయిట్ తగ్గిస్తా అంతే. అంటే అట్లా ఎలా తగ్గిస్తావు ఒక రోజులో నువ్వు వెయిట్? అది కూడా అదంతా కదక్క. అంటే ఇక బాక్సర్లం అంటే ఇక అది అలవాటు, బాడీకి అలవాటు అయిపోతుంది. స్పోర్ట్స్ వాళ్ళకి ఇక దింపేస్తాం అది. ఓకే, డైలీ ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ టైం విన్ అవ్వాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అక్క. నెక్స్ట్ టైం సినిమాలో వస్తున్నావా? తీస్తున్నాం. ఏమో మా దాంట్లో మేము కాకపోతే ఇంకెవరు ఉంటారా? ఓ మీ సినిమానే తీస్తున్నారా? ఓకే, జబర్దస్త్ ఎట్లా ఇంకా ఎలా అనిపించింది అసలు? బాగానే అనిపించింది. అంటే మనం స్టేజ్ మీద కామెడీ చూస్తాం కదా, సో ఆఫ్ స్టేజ్ కూడా మీరు అలాగే కామెడీ చేస్తారు అందరు అక్కడ ఉన్న వాళ్ళందరూ? ఆడ అట్లా ఉండదు. అంటే ఆడ నేను ఇట్లా అంటే కొంచెం సిగ్గుపడతా, సిగ్గు ఎక్కువ నాకు. మన దగ్గర అంటే నడిచిపోతుంది, ఆడక సిగ్గు అవుతుంది నాకు. టీంలో నడిచిపోతుంది, ఇక ఫ్రీగా ఉండొచ్చు టీంతోని. ఇక బయట ఎంతమంది జనరల్ కష్టం ఉంటుంది. గమ్మున ఉంటాం అంతే మేము. కెమెరా లేకపోతే మంచిగా ఉంటుంది కొంచెం. బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను బబ్బు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్.